గంటల ప్రయాణం తర్వాత ట్రైన్ శబ్దం ఆగిపోయింది. అంతులేని సముద్రం కనిపించింది. అప్పుడే అనుకున్నాం ఇది పమన్ బ్రిడ్జ్ అని. ఆ పమన్ బ్రిడ్జ్ పైకి వెళ్తుంటేనంటే ఆ ఫీలే అలాగుంది. ప్రయాణం అంతా దేనికోసం అనుకుంటున్నాం? రామేశ్వరంలో ఉన్న శివయ్య కోసం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే వచ్చిన ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. ఆ ట్రిప్లో బాగానే స్టేషన్కి వచ్చాము. చూస్తున్నారు కదా, టైం 6:37 అవుతుంది. 7కి అయితే ట్రైన్ ఉంది. చూద్దాం వస్తుందో మరి బుక్ చేస్తుందో. 8 అయినా ట్రైన్ రాలేదు. అలా రాకపోయేసరికి ఇంకో 20 మినిట్స్ ఉండగా ట్రైన్ కోసం వెయిట్ చేసి వచ్చాం. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది. 1 గంట లేట్ అయిన తర్వాత ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది. చూద్దాం లోపల రిజర్వ్ చేసుకున్న సీట్లు ఎలా ఉన్నాయో. కానీ బాగా ఎక్సైట్ పోతుందిరా. మన రిజర్వేషన్ సీట్లు ఏడేడు ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి. S5లో అయితే సీట్లు అయితే బుక్ చేసుకోవడం జరిగింది. కానీ చూద్దాం మన సీట్ల పక్కన ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. ఏంది అరే, సీట్ నెంబర్ ఎంతరా? ఫైనల్గా చిన్న స్టంట్ తర్వాత మాకు సీట్లు అయితే దొరికిన. స్టంట్ ఏందో మార్నింగ్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పడుకుందాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే చూస్తున్నారు కదా, 5:45 అవుతుంది. నైట్ అయితే ఒక స్టంట్ అయితే జరిగింది అన్నమాట. మేము బుక్ చేసుకున్న సీట్లల్లో వేరే ముసలి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఏమాత్రం లేవట్లేదు. వాళ్ళని పొమ్మనలేక మేము ఏదో 5 మినిట్స్ సజెస్ట్ అయితే టీసీ వచ్చి మళ్ళీ వాళ్ళని లేపి వాళ్ళ ప్లేస్లకు పంపించడం, అది వేరే మాట అన్నమాట. బట్ నైట్ ఒక 1 అవర్ వరకు అయితే బాగా స్ట్రగుల్ అయ్యాం. బట్ మార్నింగ్ లోపు ఇక్కడ రేణిగుంట తిరుపతికి దగ్గరగా వచ్చాము. అదే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రామేశ్వరంకి ఏ టైంలో వెళ్ళిపోతామో చూస్తున్నాము. వెదర్ అయితే సూపర్ అనిపిస్తుంది. చూద్దాం ఇంకెంత టైం ఉందో. మార్నింగ్ ఎంత అవుతున్న టైము 10:40 అవుతుంది. మార్నింగ్ ఫుడ్ తినలేదు కాబట్టి ఇక్కడ సేలంలో ఫుడ్కి వచ్చాం. ఇక్కడ రేట్లు ఎట్లుంటాయో ఒకసారి చూద్దాం. అరే, ఏం తీసుకున్నారా? చట్నీ? ఏ ఇక్కడ లోపల ఇది బేకరీ టైప్ ఉన్నట్టుంది. గ్యాప్లో 10 మినిట్స్ దిగిపోతానంటే అంత మహం అవుతాం. అరే ఇతలా ఏం తీసుకున్నావు? అరే ఏం తీసుకున్నావు? అదంతా స్వీట్ షాప్ లాగా ఉంది. ఇక్కడ కర్రీ టోకెన్ తీసుకో. అక్కడ టోకెన్ తీసుకో. ట్రైన్ గిట్లా పోతున్నా అంటే ఆగమవుతాం. బస్ కర్రీ ఏక్ మిల్తా, దాల్ కర్రీ, వెజ్ పులావ్. మ్యాంగో పికిల్, మ్యాంగో పికిల్ मैंगो पिकल वह स्पीड ट्रेन जाएगा 260 फोन पे अरे परसों आलेरा फोन पे चाय चाय दो वन चाय 45 रुपीस, दो चाय 90. ఇక్కడ ఓన్లీ క్యాషే అడుగుతున్నారు కాబట్టి ఆన్లైన్ లేనందువల్ల మళ్ళీ రిటర్న్ పోతున్నాం. ట్రైన్ గిట్లా పోయేటట్టుంది. ఒకసారి ట్రై చేద్దాం.
మళ్ళీ రిటర్న్ వచ్చి మ్యాంగో పికిల్కి అమౌంట్ ఎంత ఒకసారి దాన్ని అనుకున్నాం. మ్యాంగో పికిల్ థ్యాంక్ యూ. ఫైనల్ అయితే ఒక మ్యాంగో పికిల్ డబ్బా. ఇది చూడనీకే చాలా చిన్న ఉంది, బట్ ఈ డబ్బా వచ్చేసి 248 అంట. చూడనీకే ఒక 700 ఉంది అంతే. అదే మన దగ్గర ఆంధ్రాలో అయితే ఇదే 100 లోపు వచ్చేస్తుంది అనుకుంటా. బట్ వీళ్ళ ప్యాకింగ్ అదంతా అయినా కొంచెం బాగానే ఉంది. ఫైనల్ అయితే 6 o'clock రామంతపురంకి అయితే వచ్చేసినాం. ఇంకో స్టాప్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ లైన్లోనే అదే సముద్రం నుండి బ్రిడ్జ్ ఉంటుంది. మార్నింగ్ నుండి నిన్న ఈవినింగ్ నుండి బాగా సీట్లో కూర్చొని ఇట్లా బాగా బ్యాక్ అయితే పట్టింది. ఫైనల్ అయితే 1 hour 40 minutes డెస్టినేషన్లో ఆగిపోయాం. ఓకే, నెక్స్ట్ వచ్చేదైతే ఫైనల్గా అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎంత వాటర్కి ఎంత క్లోజ్గా ఉంది. అసలు చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. అసలు దీనిపైన అసలు ఇలా ఎలా నిర్మించారో అర్థమే అవ్వట్లేదు. ఆర్కిటెక్చర్స్ అసలు చాలా గ్రేట్ అనుకోవాలి. అలాగే పక్కలో చూసుకుంటానంటే బస్ అండ్ బైక్స్ అన్నీ వెళ్ళడానికి కూడా ఇంకో బ్రిడ్జ్, అది పర్లేదు కొంచెం హైట్లో అయితే ఉంది. అలాగే మీకు షిప్స్ కూడా కనబడుతున్నాయి కదా, షిప్స్ అన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. బట్ ఈ ట్రాకే చాలా డేంజర్గా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇది ఎప్పుడో 1911లో స్టార్ట్ చేశారో అందుకే అంత లోలో గట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను. అలాగే చూస్తున్నారు కదా, ఈ పమ్మన్ బ్రిడ్జికి మరో పేరే తమ్మన్ బ్రిడ్జ్ అని కూడా అంటారట ఇక్కడ సైడ్ వాళ్ళు. ఇందాకే ట్రైన్లో ఒక అతను కలిస్తే ఆయన్ని అడిగాను. బట్ చూస్తేనే చాలా స్కారీగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఒకవేళ కామెంట్ చేయండి మీరు ఎలా ఫీల్ అయ్యారో. ఫైనలీ రామేశ్వరం స్టేషన్లో అయితే దిగిపోయాం. టైం అయితే 7:30 అవుతుంది. మనం నిన్న చూసుకుంటే నిన్న ఈవినింగ్ 8 కల్లా ట్రైన్ ఎక్కాం. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 24 hours అయితే అవుతుంది. ఇప్పుడైతే రూమ్స్ కోసం వెతుక్కోవాలి. చూద్దాం, మ్యాక్సిమం దొరకవచ్చు ఈ టైంలో అయితే. ఫైనల్గా అయితే ఇది మన రూము. చూడడానికి చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 600 పడింది. రోడ్ సెంటర్ అంటే నైట్ టైం టెంపుల్ దాకా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన టెంపుల్ అయితే చూస్తున్నారు కదా, మామూలుగా లేదు అసలు. లోపలికి వెళ్ళడానికి స్నానాలు చేయలేం కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. పోమారా, అరే పోమారా.
कौन అదేం పేరు తమిళ సార్ లైట్లు బాగా వేసారు కదా ఇక్కడనే రామేశ్వరంలో సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాం. మనకు ఎక్కడ ఏం తీసుకున్నా ఏం అక్కడ తెలియక ఇక్కడనే సూపర్ మార్కెట్కి వచ్చి మొత్తం మనకు కావాల్సిన తీసుకున్నాం. చూద్దాం ఇట్లా బడ్జెట్ ఎంత అవుతుందో. బిల్లు అన్నగారు 95 120 బిల్ వచ్చి 128 అయింది. ప్యాక్ అయితే సూపర్గా ప్యాక్ చేసారు. మన సైడ్ అయితే కవర్లకి ఇట్లా అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడైతే బాగుంది. కొంచెం నైట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని మార్నింగ్ లేచి దర్శనానికని మా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి వ్యూ అయితే సూపర్గా ఉంది మార్నింగ్ టైంలో. అలాగే ఈస్ట్ సైడు ఒక మంచి సముద్రం అయితే ఉంటుంది. అక్కడే తీర్థ స్నానాలు చేస్తారట. అక్కడికి వెళ్ళి వెళ్తున్నాం. బట్ అక్కడ చూస్తున్నట్టు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అలాగే చూస్తున్నారు కదా 2-3 గోపురాల్లాగా ఎలా ఉన్నాయి అవి, వాటిని కమాన్స్ అంటారు కదా, వాటిపైన ఏదో రాసి ఉంది. ఒకసారి జూమ్ చేసి చూసుకుందాం. ఇక్కడ కమాన్స్ పైన అయితే ఆచార్య సద్గురు స్వామి యోన్రమ్ మహారాజ్ అని ఉంది. మరి దాని బ్యాక్ స్టోరీ ఏందో మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి మనం ఇక్కడ నుండి అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కమాన్స్ బ్యాక్ సైడ్ అవుతారంటే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఆ సముద్రంలో తీర్థ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ స్నానాలు చేసి సముద్రం ఉంది. ఇక్కడ ఈస్ట్ ఉన్న గోపురం అయితే చూస్తున్నాం. ఇక్కడనే ఎక్కువ ఎంట్రీలు అంటే నార్మల్గా ఫ్రీ దర్శనాలు అలాంటివన్నీ ఇక్కడనే జరుగుతుంటాయి. సో మనం ఇక్కడ నుండే వెళ్ళాలి. అందుకే ఇక్కడ నుండి మనం ఎంట్రీ తీసుకోవడం అయితే జరుగుతుంది. గుడి లోపల మ్యాక్సిమం కెమెరాస్ అయితే అలో ఉండవు, కానీ ఇక్కడ అంత రిస్ట్రిక్షన్ చేయట్లేదు. సో అందుకని మేము కెమెరాస్ అయితే ఫోన్స్ అయితే తీసుకొని లోనికి అయితే వెళ్ళాం. లోపల చూస్తున్నారు కదా ఎలా ఉంది. లోపల అయితే మొత్తం షాప్స్, అక్కడనే షాప్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ మనం బాగా మార్నింగ్ వచ్చినందుకు అప్పుడే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మనం చూస్తున్నారు కదా మొత్తం శంకులు అవి ఏవేవో ఉన్నాయి. ఇక్కడ నుండి మనం దర్శనం చేసుకుందామంటే ఇక్కడైతే చూస్తున్నారు కదా మార్నింగ్ టైం వచ్చినందుకు ఎక్కువ మంది భక్తులు అయితే లేరు, చాలా తక్కువగా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న స్ట్రక్చర్ అయితే ఒకసారి మీరైతే చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇలాంటి స్ట్రక్చర్స్ చూడాలంటే రామేశ్వరమే రావాలి ఖచ్చితంగా. వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఫీల్ గుడ్ అండి, అంతే. ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ టాప్లో చూసుకున్నట్టయితే మన రామాయణ చరిత్ర మొత్తం అయితే పటాల రూపంలో అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం మన వ్యూవర్స్ అందరూ క్లారిటీ హెచ్డీలోనే పెట్టుకొని చూసుకోండి. అలా చూస్తేనే ఖచ్చితంగా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. అవి పెయింటింగ్స్ కావు కదారా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రీలోనే మనకు ఏనుగైతే దర్శనమిస్తుంది. తర్వాత లోపల గర్భగుడి చుట్టూ చూస్తున్నారు అదంతా ఫంక్షన్స్ ఉన్నాయి.
అక్కడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం చాలా టైంలో పబ్లిక్ లేరు అనుకున్న టైంలోనే చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. అక్కడ గర్భగుడిలో శివయ్యని చూస్తున్నారు కదా, అక్కడైతే వీడియోస్ అయితే తీయలేదు, అందుకే సడన్గా కట్ అంతే, అక్కడికే దర్శనం కంప్లీటెడ్. దర్శనం కంప్లీట్ అయ్యాక అలా ఎగ్జిట్ పాయింట్ వైపు నడుస్తుంటే మాకు ఎగ్జిట్ పాయింటే కనిపించలేదు, ఎందుకంటే అంత పెద్దగా ఉంది టెంపుల్. తర్వాత ఫైనల్గా అక్కడ ఏవో ప్రసాదాలు ఇంకా ఏదో వాటర్ అనుకుంటుంది అది ఇస్తుంటానంటే మాకు సడన్గా ఒక బోర్డు కనిపించింది. చూడండి, ఇది చూసాక మీకు గూస్ బంప్స్ వస్తాయో లేకపోతే అంటే ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇది మాత్రం మర్చిపోకండి దయచేసి. ఫైనల్గా అయితే ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ విగ్రహాలు. ఇవి అసలు ఏంటి, అసలు వీళ్ళకు ఏదైనా క్యారెక్టర్ ఉండి ఇక్కడ ఇలా చెక్కారా లేకపోతే అంటే వీళ్ళ ఏందో అని చూద్దామని ట్రై చేసాం, బట్ ఇక్కడ వీళ్ళదేమీ దొరకలేదు. సో అలానే ఎగ్జిట్ పాయింట్ నుండి బయటికి వెళ్ళిపోయాం. అలా ఎగ్జిట్ పాయింట్ నుండి బయటికి వెళ్తే అక్కడ పబ్లిక్ చాలా ఉన్నారు. ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత బాగా ఆకలి వేయడంతో టిఫిన్ షాప్కి అయితే వెళ్ళాం. ఒక దోశ, దానికి తోడుగా ఒక వడ, వీటి మొత్తం 240 రూపీస్ 3 మెంబర్స్కి. చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ అయితే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, ధనుష్ కోడి. వీడియోలో లెంత్ చాలా అవడంతో దాన్ని సెకండ్ పార్ట్గా చేస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా వాచ్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది, ఖచ్చితంగా మీరు థ్రిల్ అవుతారు. మ్యాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత నుండి మంచి మంచి కంటెంట్ అప్లోడ్ చేద్దామంటే ఫిక్స్ అయి ఉన్నాం. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం.